హాయ్ అండి అందరికీ. ఈరోజు 34 సైజ్ బ్లౌజు కటింగ్ చూపిస్తున్నాను. ఇదిగోండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది. 2 కలర్స్లో వచ్చింది. ఇప్పుడు 2 లైనింగ్లు యూజ్ చేయమన్నారు వాళ్ళు. 2 లైనింగ్లు యూజ్ చేసి బ్లౌజ్ కటింగ్ అన్నది చూపిస్తున్నాను. బ్లౌజ్ సైజ్ అయితే 34 సైజ్ అండి. చెస్ట్ లూజ్ 34. ఎవరికైనా యూజ్ అవుతుందేమో వీడియో అయితే సేవ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బ్లౌజ్ పొడవు వచ్చి 13.5 ఉంది. నేను ఇక్కడ 14 అంగుళాలు జస్ట్ ఒక అంగుళం యాడ్ చేసుకుంటే ఖర్చు సరిపోతుందండి. 14 అంగుళాలకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చి 34 కదా. 34ని ఇలా టేప్తో మీకు చూపిస్తున్నాను చూడండి. 34 కాడికి ఇట్లా పట్టుకోండి. స్టార్టింగ్ కాడి నుంచి మళ్ళీ మధ్యలో నుంచి ఇట్లా 4 భాగాలు చేయండి. ఇప్పుడు నాకు 8.5 అంగుళం వచ్చింది. 34 8.5 డివైడెడ్ బై 34 సరిపోతుంది. 8.5 అంగుళాలకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు 10.5 అవుతుంది. 10.5కి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. చంక అన్నది నేను ఇలా కొలుస్తానండి. చంక ఖర్చు కాడి నుంచి కింది భాగం వరకు ఇలా మెజర్మెంట్ అన్నది తీసుకుంటాను. కొంతమంది చంక పైన మార్కింగ్ చేసుకుంటారు. నేనైతే ఇలా మార్కింగ్ చేసుకుంటాను. నెక్ లూజ్ వచ్చేతలకి 2.5 పెట్టాను. షోల్డర్ వచ్చేతలకి 3 అంగుళాలు పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ డీప్ ఎంత ఉంది అన్నది కింద కొంచెం పైన కొంచెం ఖర్చుకు జస్ట్ పావించి చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రం కంపల్సరీ బాక్స్ అనేది డ్రా చేసుకోండి. ఇలా బాక్స్ డ్రా చేయడం వల్ల ఏంటి అంటే కటింగ్లో ఎక్కడ మీకు వంకర్లు పోకుండా కటింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా బాక్స్ డ్రా చేసుకోవడం వల్ల మంచిగా కటింగ్ అన్నది వస్తుంది. ఇదిగోండి నేను నెక్ దగ్గర చంక దగ్గర ఈ విధంగా బాక్స్ అన్నది డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా నేనైతే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని నెక్ అన్నది మార్కింగ్ చేసుకుంటున్నాను. నెక్ అన్నది మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి. బ్లౌజ్ లెంత్ వచ్చేతలకి 14 అంగుళాలు. ఇది 34 సైజ్ బ్లౌజు. 34 అంటే 8.5 అంగుళాలు. ఇప్పుడు బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేతలకి 10.5 పెట్టుకున్నాను ఖర్చుతో కలుపుకొని. చంక వచ్చేతలకి 5.5, నెక్ డీప్ వచ్చేతలకి 9 అంగుళాలకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకోండి. నెక్ లూజ్ వచ్చేతలకి 2.5, షోల్డర్ వచ్చేతలకి 3 ఇంచెస్ పెట్టుకొని నెక్ అన్నది ఈ విధంగా నీట్గా జస్ట్ క్రాస్ తీసుకునే దగ్గర మూలల దగ్గర ఒక అరంగుళం తీసుకోండి. నెక్ దగ్గర ఈ చంక ఆర్మ్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ వరకు నెక్ అన్నది క్రాస్ తీసుకోవచ్చు. నడుము కొంతమందికి తక్కువగా ఉంటుంది కాబట్టి కనిపించకుండా జస్ట్ ఒక్క పావించి ఇట్లా మార్కింగ్ అన్నది చేసుకొని కట్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్. ఒక్కసారి ట్రై చేయండి. ఎంత రాని వాళ్ళు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కంపల్సరీ బ్లౌజ్ కటింగ్ అన్నది చేసుకుంటారు. ఇదిగోండి బ్లౌజు బ్యాక్ సైడ్ పార్ట్లోంచి 2 అంగుళాలు ఫోల్డ్ చేస్తున్నాను. బ్లౌజ్ లెంత్ అంటే పొడవు చాలా తక్కువ కాబట్టి 14 అంగుళాలే కాబట్టి 1.5 ఆర్ 2 ఇంచెస్ సరిపోతుంది. 2 ఇంచెస్ కూడా ఎక్కువే, 1.5 అబోవ్ సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసుకోండి. ఇది ఓపెన్స్ అన్నవి మన సైడ్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకునేటప్పుడు. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నెక్ కన్నా ఫ్రంట్ సైడ్ నెక్ అన్నది కొంచెం పైకి ఉంటుంది కదా. నేను కొంచెం పైకి మార్కింగ్ చేసుకొని చంక అన్నది ఒక అరంగుళం లోపలికి ఈ విధంగా డీప్ చేసుకోవాలి. మనం టక్స్ వేస్తాం కదా చంకలో, టక్ వేసినప్పుడు ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోపలికి మార్కింగ్ చేసుకుంటే నేను ఇక్కడ నెక్ కొలుచుకుంటున్నాను. నెక్ వచ్చేతలకి నాకు 6 అంగుళాలు ఉంది. ఇంకా 6 అంగుళాలకి ఫ్రంట్ సైడ్ నెక్ డీప్ అన్నది ఇట్లా మార్కింగ్ చేసుకొని షేప్ అన్నది రౌండ్ అన్నది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకొని నెక్ ఎప్పుడైనా సరే ఫ్రంట్ సైడ్ అయినా బ్యాక్ సైడ్ అయినా డీప్ అయ్యే కొంది షోల్డర్లు అన్నవి జారడం జరుగుతుంది. అలా జారకుండా ఉండాలి అంటే నెక్ డీప్ ఎక్కువ వెడల్పు అయితే ఇదిగోండి ఉక్సులు పట్టి దగ్గర జస్ట్ ఒక్క పావించి ఇట్లా క్రాస్ తీసుకోండి. నాకు ఇక్కడ 2.5 కాబట్టి నాకు నెక్ డీప్ అవ్వదు. ప్లస్ విడ్త్ కూడా తక్కువ కాబట్టి షోల్డర్ జారడం అంటూ ఉండదు. కాబట్టి మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ సరిపోతుంది. ఇంకా కటింగ్ ఏం అవసరం ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో అదే విధంగా
కటింగ్ అన్నది చేసేసుకుంటే మన బ్లౌజ్ అయితే పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది. ఇదిగోండి నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అన్నది చేస్తున్నాను. ఎలా ఉంటున్నాయి నా వీడియోస్, అర్థమవుతున్నాయా? వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకా కొంతమందికి మన ఛానల్ అనేది వెళ్తుంది, దానివల్ల ఎక్కువ మందికి యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వీడియోస్ ఏదన్నా అర్థం కాకపోయినా కానీ మైనస్ ఉన్న కామెంట్లు అయితే తెలియజేయండి. చేసుకోవడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మిస్టేక్ తప్పకుండా సరి చేసుకుంటాను. నేను ఇక్కడ 2.5 అంగుళాలకు మార్కింగ్ చేసుకుంటున్నాను. టక్ కోసం కూడా 2.5 ఇంచెస్ కి మార్కింగ్ చూసుకొని ఎంత ఉంటే అంత ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఈ టక్ స్లీవ్స్ ఎంత ఉందో అంత చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసేసుకోండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్ గా బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్నాము అంటే పర్ఫెక్ట్ గా వస్తుందండి ఫిట్టింగ్. బ్లౌజ్ ఇంటి మీద వేసి మనకి హ్యాండ్స్ కి కలర్ వచ్చింది కాబట్టి అంతే. ఫిట్టింగ్ కూడా సేమ్ బ్రా ఫిట్టింగ్ వస్తుంది. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది. ఇదిగోండి హ్యాండ్ తీసుకున్నాను. కింద కొంచెం క్రాస్ ఉన్నట్టు అనిపించి కింద క్రాస్ అనేది కట్ చేసుకుంటున్నాను. కింద పట్టి ఫోల్డ్ చేయాలి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మన హ్యాండ్ పొడవు ఎంత ఉన్నది అన్నది చూసుకోండి. 6.5 ఉంది. దానికి ఒక అంగుళం యాడ్ చేసుకుంటున్నాను. ఖర్చు కోసం 7కి మార్కింగ్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్లో నుంచి ఈ విధంగా బాక్స్ కింద కూడా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి. ఈ విధంగా 7కి మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5కి డౌన్ చేసేసుకోండి. ఇప్పుడు చంక లూజు, హ్యాండ్ లూజు ఖర్చు కోసం ఇదండి. ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ అలా సైడ్ మాత్రమే వచ్చింది కాబట్టి బార్డర్ 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను. ఇంకా చంక ముక్క పడుతుంది, ఇక తప్పదు. ఇలాంటప్పుడు ఆప్షన్ లేదు, ఇంకా పొడవు చూసుకొని కరెక్ట్గా కట్ చేసేసుకోవడం. నేను ఇంక కొంచెం వార చంక ముక్క పడ్డ ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం చీరలో ఏమోనండి, ఇవి వర్క్ దెబ్బకు మిషన్ సూదులు కూడా ఫట్ ఫట్ మన ఎగిరిపోతున్నాయి. అంతా వర్కులు ఈ పంచదార వర్కులతోనే చచ్చిపోతున్నాము. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 లైనింగ్లు వెయ్యి అంటారు, ఒక్క లైనింగ్ వద్దు కనిపించిద్ది అంటారు. 2 లైనింగ్లకి మరి పేమెంట్ అంటే మాత్రం మళ్ళీ ఎందుకు కొద్దిగా నీ కాడేదన్నా వేస్ట్ క్లాత్ లేదా అంటారు. ఎందుకు ఉంటుంది కాటన్ దాంట్లో వేస్ట్ క్లాత్? ఈ జనాలు ఏమో సమాధానాలు చెప్పలేకపోతున్నామమ్మా. అన్ని వెరైటీకి కావాలి, తక్కువ కాస్ట్లో అవ్వాలి. ఎట్లా అవుతాయి? అసలు చీరలకి జాకెట్లకి సంబంధాలు లేకుండా వస్తున్నాయి. ట్రెండింగ్లో ఉన్నట్టు కావాలి కటింగ్లు, స్టిచ్చింగ్లు. బిల్లు మాత్రం మన బడ్జెట్లో రావాలి. అట్లుంది జనం తీరు పోకడా. ఏం మాట్లాడడానికి లేదు. ఇదిగోండి ఈ విధంగా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకోండి. హ్యాండ్స్ కట్ చేసేసాను. ఇంకా షేప్ పట్టీలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే నేను షేప్ పట్టీలు అనేది కూడా చూపిస్తాను మీకు. ఇందాక మన 2 అంగుళాలు ఫ్రంట్ సైడ్ తగ్గించి కట్ చేసుకున్నాం కదా, ఇంతవరకు సరిపోతుంది. ఇంకొచ్చేతలకి బ్యాక్ సైడ్ పట్టీ కోసం పట్టీ తీస్తున్నాను. ఎక్స్ట్రా పట్టీ వేయాలి కదా. ఇప్పుడు వచ్చేదానికి ఇంకా షేప్ పట్టీ కట్ చేసుకుందాము. షేప్ పట్టీ కోసం ఇక్కడ వచ్చి మనం ఇందాక 2 అంగుళాలు కదా ఫోల్డ్ చేసుకుంది, ఖర్చుతో కలిపి 3.5 పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేతలకి 3 పెట్టుకున్నాను. వీడియో మాత్రం మా అమ్మాయి ఎండలకి చచ్చిపోతుంది. అసలు వీడియో తీయమంటే మాత్రం తిట్టి తన్నేటట్టు ఉండరు. కట్ చేయడానికి లేదు బాధ, కుట్టడానికి లేదు బాధ.
ఈ పిల్లలతో వస్తుంది సమాధానాలు చెప్పలేక తాగితే కొట్టేటట్టు కూడా ఉండారు. మరి వాస్తవం అదే కదమ్మా, మళ్ళీ అది కూడా చెప్పాలా అంటుంది. ఉక్సులు పట్టీలు కాజాల పట్టీల కోసం ఇంక ఇది కట్ చేసుకున్నాను అంతే అండి. సింపుల్గా 8, 7, 6 ఏందది